యూట్యూబ్ బర్త్డే. ఈరోజు మా యూట్యూబ్ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే టు మై యూట్యూబ్ ఛానల్. చూసారా కేక్ ఎంత బాగుందో? పైసా ఖర్చు లేని కేక్. పైసా ఖర్చు లేని కేక్ మీకు కూడా కావాలంటే మాకు కింద లైక్ చేయండి. కేక్ వస్తుంది మీ ఇంటికి. ఈరోజు 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏమో మా యూట్యూబ్ ఛానల్ది 3 ఇయర్స్ బర్త్డే. 3 రీజన్స్ చెప్పు నువ్వే మరి. ఫస్ట్ యూట్యూబ్ బర్త్డే. అవును. సెకండ్ మైనా 80%తో పాస్ అయింది, ఫస్ట్ క్లాస్ మార్కులతో. థర్డ్ మా చర్చి యానివర్సరీ, ఫస్ట్ ఇయర్ మా చర్చి. అంటే పడగొట్టి కట్టింది ఈరోజే. కట్టింది ఎప్పుడో తెలియదు మనకి, కొంచెం పడగొట్టి మొత్తం పడగొట్టి చర్చి కొత్తగా చర్చి కట్టేసింది ఈరోజు. ఇది మైనా పనిచేసే బేకరీలో నుంచి తెచ్చింది. ఫ్రీగా ఇచ్చారు వాళ్ళ సారు. ప్లీజ్ సార్ ఇంకోసారి ఫ్రీగా ఇవ్వకండి ప్లీజ్. డబ్బు నచ్చదు అలాగా. మాకు మీ ప్రేమతో ఇచ్చారు, అది కరెక్టే కాదనట్లేము. కానీ తినాలంటే అయ్యో సార్ డబ్బులు తీసుకోలేదే అని ఫీలింగ్ వస్తుంది. మాకు కూడా యూట్యూబ్కి మా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని మాకు ఉంది కదా, అందుకే ఇంకోసారి మాకు ప్లీజ్ కేక్ ఫ్రీగా ఇవ్వకండి. చూడండి ఈమెనే పాస్ అయింది. ఆ కేక్ కూడా ఆమె తెచ్చింది. బేకరీలో పనిచేస్తుంది ఆమె, కేక్ తెచ్చింది. వాళ్ళు సార్ ఫ్రీగా ఇచ్చాడు. ఎలా ఉందో చెప్పండి కేక్ని. చూడండి నేను ఉల్టా తీస్తున్నాను. సో ఇది సీదా అందరూ బ్లెస్ చేయండి. యూట్యూబ్ జీతం అయితే ఇది, కానీ మీరు బ్లెస్ చేయండి. అందరూ బ్లెస్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వద్దండి. ఇంత సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత ఫాలో అయిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్లా మళ్ళీ మళ్ళీ ఇంకా బర్త్డేస్ జరుపుకోవాలని అది అండి క్యాండిల్ అంటిస్తారు. ఆల్రెడీ హ్యాపీ బర్త్డే మేము ఇక్కడ కట్టేసాము. గాలికి అంతా వెళ్ళైపోయింది. ఎండాకాలము ఫ్యాన్ లేకుంటే ఉండలేం కదా, ఫ్యాన్ వేస్తే మొత్తం అదంతా దారాలు అయిపోయింది. చీకటి అయ్యింది, నేను బయట చూపించలేను. ఇది మిడ్ నైట్ వ్లాగ్. మేము రాత్రి 12-10 తర్వాత చేస్తున్నాము. ఎందుకంటే ఇందులో ఇంకా 2 మిస్సింగ్. మా మోనిక లేదు, మేము అనుకోలేదు. అసలైతే బయట చేద్దాం అనుకున్నాం. మేము బయట ఎక్కడికన్నా వెళ్ళి దాన్ని ఏమంటారు చేద్దాం అనుకున్నాము, ఇంకా అవ్వలేదు. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే యూట్యూబ్, హ్యాపీ బర్త్డే డియర్ యూట్యూబ్, హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ కట్ చేసి తినిపించుకోండి. ఎవరు లేరు ఇప్పుడు, ఎందుకంటే అందరూ పడుకున్నారు. మేమే ముగ్గురం దయ్యాల మాదిరి కట్ చేస్తున్నాం. ఛానల్ ఇప్పుడు మా ఆయన కట్ చేస్తుంది. ఛానల్ బాగా డెవలప్ అవ్వాలి. మాకు వెంటనే యూట్యూబ్ సార్ అంటారు కదా, ఆయనని యూట్యూబ్ సార్ అంటారా ఏమంటారో నాకు తెలీదు. ఆయన వెంటనే చూసి అందరికి పెట్టండి. అందరికి మాకు సపోర్ట్ చేసిన మీ అందరికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమైతే చెప్పండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మా యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్స్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. యూట్యూబ్ సార్ వచ్చేసి మాకు జీతం కూడా వెంటనే ఇచ్చేసేటట్లు. అది చూడండి కేక్ బాగుంది కదా, బిస్కెట్స్ ఇంకా ఏమేమో పెట్టారండి, ఏమేమో ఉన్నాయండి. ఇంత బ్యూటిఫుల్ కేక్ని ఇచ్చిన కేక్ కెఫే వాళ్ళకి థ్యాంక్ యూ. బెంగళూరు అయ్యంగార్ బేకరీ కేక్ చాలా థ్యాంక్ యూ. తెచ్చిన మైనాకి కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా పాస్ అయినందుకు. మైనా వాళ్ళ సార్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. కేక్ ఇచ్చారు కానీ ఇంకోసారి ఇవ్వకండి ప్లీజ్. కేక్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఫోటో తీయండి కేక్. నాకు పెట్టలేదు ఎవరు కేకు. రాత్రిపూట షుగర్ పేషెంట్ తినకూడదనే ఏం భయపడాకండి, ఏం భయపడాకండి. నేను మొత్తం కవర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.
చాలా బాగా వచ్చింది కేక్. ఫ్యాన్ లేదండి, ఉబ్బరిస్తుంది. ఫుల్ మేము ఫ్యాన్ ఆన్ చేసేసుకుంటాం ఫస్ట్. ఏం అవతారంతో ఉన్నాం చూడండి. ఇంకా తయారు కూడా చక్కగా అవ్వలేదు మేము. సరే ఉన్న బట్టి మిడ్ నైట్ వ్లాగ్. ఇంకా మేము సడన్గా అంతా చేస్తాం. మీకు కూడా కేక్ కావాలి ఇంత టేస్టీ అంటే కాల్ మీ. మీరని నేను అమ్మ నేను స్వీట్ తిని నాకు ఏమేమో అవుతుంది చెప్పలేనులే కానీ చూడండి. అవును పన్నెండుకి ఒక్కరోజు కూడా సెలవు పెట్టనంటది మా ఆయన. వద్దు పార్ట్ టైం చేసేది పార్ట్ టైం కాబట్టి ఒకరోజు కూడా సెలవు వద్దంటది. సో మేమే వాళ్ళ సార్కి ఒకరోజు లివ్ అడిగి మా ఆయన తీసుకుపోయి చేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా ఈ ఎండలకి భయపడి మేము కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా మీరు నాకండి ఇంకా అరే ఇంకా ఏం చెప్పాలని నాకు తెలియట్లేదు. మా ఛానల్ ఎట్లా వైరల్ చేస్తారో మాకు తెలియదు. చెయ్యండి అబ్బా, మీకు దండం పెడతాం సరేనా. యూట్యూబ్ అయినా ఫస్ట్ దండం పెడతాం, పెద్ద దండం. సరే ఫ్యాన్ కింద కూర్చుంటాం కదా ఎండకి, సుస్తు అనిపిస్తుంది, ఏం చేయబుద్ది కాదు. ఇంకోటి ఏం తెలుసా, నేను వంట చేయడానికి సిద్ధంగా ఉంటాను, కొనుక్కొచ్చుకుంటాను, అన్నీ తెచ్చుకుంటాను చేద్దామని. తినేవాళ్ళు ఎవరు లేరు, అది కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, తినేవాళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలో తెలియట్లేదు. మా కిచెన్ అంత పెద్దది కాదు, మా కిచెన్ అంత పెద్దది కాదు. మేము పెద్దది తెచ్చాము, అదేంటి రింగ్ కీప్యాడ్ కదా, కీప్యాడ్ రింగ్ లైట్ తెచ్చాము పెద్దది. స్టాండ్ నాకు కొంచెం నాలుక తిరగదు, అందుకే నేను చెప్తున్నా అట్లా. అయితే వాళ్ళు ఏమైందంటే అది తెచ్చాము కానీ నేను అది ఒక్కదాన్ని చేసి మళ్ళీ నేను తినాలి అంటే నాకు కుదరదు. అందుకోసమే నేను ఎవరన్నా ఉంటే చేద్దామని అట్లనే పెండింగ్ పడిపోయినాయి అబ్బా. చాలా తెచ్చిన సరుకులు కూడా వాడేసిన నేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎట్లా చేసుకోవాలో అర్థం కావడం లేదు. సో కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి, చెప్పండి, మాకు సలహా ఇవ్వండి, చేయండి. లేకపోతే యూట్యూబ్ చేసుకోవడానికి నేనే ఇంట్లో నుంచి పారిపోయి ఎక్కడైనా ఒక జత చేసుకొని, ఒక అమ్మాయిని జత చేసుకొని, ఒక అమ్మాయిని జత చేసుకొని మోనాని క్యాన్సిల్ చేయాలి కెమెరామ్యాన్ కింద. అన్నట్టు నేను ఇంకోటి చెప్దాం అనుకున్నా. ఏం చెప్తారు, ఒకటి అవ్వలేదు కానీ ఇంకోటి ఆశపడుతున్నారు అన్నట్లుంది. నేను ఒక ఛానల్ ఇంకోటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మోన నన్ను ఓపెన్ చేయనిస్తలేదు. నాకు తెలుగు నాకు క్లిక్ అవ్వకుండానే ఇంకొక ఛానల్ చేస్తే క్లిక్ అవుతానేమో అనిపిస్తుంటుంది నాకు. మీరు చెప్పండి అబ్బా. నేను అంటే నాకు వచ్చే కొన్ని భాషల్లో, ఏ భాషలో ఒక భాషలో, కన్నడలోనైనా హిందీలోనే పెడదాం అనుకుంటున్నా. లేదు పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది చేస్తున్నారు ఇడ్లీ వడలు సాంబార్లు, మంచిగా చేయట్లేరు. అయితే మనం మంచిగా చేసి చూపిద్దామన్న ఉద్దేశం నాకు ఉంది. పెడదామంటే మా మోనా ఎడిటింగ్కి ఇబ్బంది అయిపోతుంది. ఇది దానికే తల ప్రాణం తోక్కొస్తుంది డ్యూటీకి పోయేసి వచ్చి. మళ్ళీ నువ్వు ఇంకొక ఛానల్ ఓపెన్ చేస్తావు, ఇదే చేతిలో పైసలు రావట్లేదు. నేను గదికి ఒకటే ముస్తానండు. అందుకే నేను కూడా అంతా పోరుస్తూ చెప్తున్నాను. అట్లని అనుకుంటున్నారబ్బా. సో మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఎవరైనా కెమెరామెన్ ఉంటే రండి, ఎవరైనా కెమెరామెన్ అమ్మాయి ఉంటే రండి, మన ఇద్దరం కలిసి చేసుకుందాం సరేనా. మంచిగా ఈ మోనాన్ని క్యాన్సిల్ చేపిద్దాం. ఎడిటింగ్ రావాలి, కెమెరా తినికి రావాలి, అప్పుడు చేసుకుందాం. మనమే చేసుకుందాం. ఎక్కడెక్కడైనా వెళ్ళి ఇప్పుడు బతుకుదాం. వీళ్ళొద్దు, చెప్పిందంతా చేయని వాళ్ళు వద్దు మనకి, సరేనా. బాయ్. సో ఇంకా 3 years అయింది మేము ఓపెన్ చేసి, కానీ మాకు తెలీదు ఒక విషయం, మాకు తెలియదు. అది ఈరోజు మేము తెలియకుండా ఓపెన్ చేశాను. ఆ తర్వాత మా అన్న ఉంటుందండి కన్నడలోన, అన్న చనిపోయాడని 3 years బ్యాక్ ఓపెన్ చేసిన రోజే చనిపోయాడు. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాము, అసలు కాల్ వచ్చిందనమాట. అసలు ఎంత బాధ అనిపించిందంటే
అనుకున్నాము, బయట చేసుకుందాం అనుకున్నాము. బయట చేసాము అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే నేను కూడా ఒక పెద్ద అనాథం కాబట్టి, నాకు కూడా అమ్మ నాన్న లేదు కాబట్టి, అనాథలు ఎంత ఎత్తుంటారో తెలుసు కాబట్టి చేసుకుందాం అనుకున్నాం. అంటే మన దగ్గర ఉన్నంతలో అదే కుదరలేదన్నమాట. అది ఏం చేస్తాము, నెక్స్ట్ టైం కుదురుతామంటే గ్యారెంటీగా చేస్తాం. పిల్లల దగ్గరికి వెళ్ళి, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం. కోరిక నెరవేరాలి. ఇప్పుడైతే మాకు పోస్టింగ్ లేదు. ఎందుకంటే 20 మంది 30 మంది అతి కష్టంతో 40-50 మంది చూస్తున్నారు. ఇది తప్పు కదా. కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం మేము యూట్యూబ్కి. మేమే కష్టపడుతున్నాం అని చెప్పట్లేదు, కానీ కష్టపడుతున్నాం మేము చాలా. కాకపోతే ఇంకా ఏం చేస్తాం, ఇంకా అంత దేవుడి దయ, చూసేవాళ్ళ దయ. అది. సో బాయ్ అండి అందరికీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి, ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. మేము అనాథ పిల్లల దగ్గర చేసుకోవడం మీకు నచ్చితే కనుక, అవి మంచి ఐడియా అనుకుంటే కనుక ఓకే మాకు ఒక లైక్ చేయండి, సరేనా? కామెంట్ కూడా చేయండి, మంచి పని పలానిట్ల దగ్గర ఉండి వెళ్ళి చేసుకోండి అని చేయండి. ఏదో మా దగ్గరలో ఉన్నంతలో. అది కూడా మేము ఉండదు అమీర్పేట పరిసర ప్రాంతాల్లో కాబట్టి అక్కడ దగ్గరలో ఉంటే మాకు పర్వాలేదు. దూరం అంటే మా వల్ల కాదు. ఓకేనా? బాయ్.